అందరికి నమస్కారం. నేను మీ చింటుని. మతం అంటే మానవత్వం అన్నారు మహనీయులు చెప్పిన మాట. మానవత్వం ఉన్న వారికే భక్తి విశ్వాసాల గురించి గౌరవించగలుగుతారు. ఆ మానవత్వం లేదని ఈ వైసీపీ నాయకులు నిన్నటి రోజున సాక్షాత్తు శాసన మండలిలో జరిగిన సంఘటనాన్ని రాష్ట్ర ప్రజలందరూ మరొక్కసారి చూశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా కలియుగ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు వేసుకొని పట్టుకొని ఆ చిత్రపటాన్ని ఎక్కడి పట్టే అక్కడికి విసరడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీకి చెందిన వారు దేవుడు విగ్రహాలను పగలగొడతారు, దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేస్తారు, దేవుణ్ణి అపవిత్రం చేస్తారు. మరి కలియుగ వెంకటేశ్వర స్వామిని వీళ్ళ నీచ రాజకీయాల లబ్ధి కోసం వాడుకుంటారు. అంటే దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంటే నిన్నటి రోజున ఈ వైసీపీ నాయకులు చేసిన సంఘటనాన్ని గుర్తు చేసుకుంటే హిందూ ధర్మాల మీద, హిందువుల మనోభావాల మీద ఎటువంటిగా వీరికి భయము శ్రద్ధ లేదు. హిందూ ధర్మాలను కించపరిచే విధానంగా, హిందూ ధర్మాలను రెచ్చగొట్టే విధానంగా వీరు చేసిన సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మనం ఎక్కడికైనా బయటికి పోతే ఎవరైనా ఇతర మతస్థుల చిత్రపటాన్ని మనకు అందజేస్తే మన పాదరక్షలను తీసి ఆ చిత్రపటాన్ని మనం పట్టుకుంటాం. మన కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డుని ఎవరైనా ఇస్తే మనం పాదరక్షలను తీసి ఆ లడ్డూని తీసి కళ్ళకు అడ్డుకొని తింటాం. అలాంటి కలియుగ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులేసుకొని మీరు పట్టుకొని సాక్షాత్తు దేవాలయం లాంటి శాసన మండలిలో దాన్ని ఇసేయడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది సబబు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే విధానంగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మనం నమ్ముకున్న దేవుణ్ణి, మనం ఏదైనా పనిని జరగాలంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ముడుపులు కట్టుకొని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీవెనలతో ఆ ఉండిల్లో మన ఆభరణాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆ ఉండిలో సమర్పించుకుంటాం. అలాంటి ఉండిలో చోరీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చోరీనే కదా అంటారు. అంటే హిందువులు ఎంతో నమ్మకంతో వేసిన ఆ డబ్బులను కూడా చోరీ చేసిన దాన్ని కూడా చిన్న చోరీ అని పక్కన తోసిపడేయండి ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏది ఏమైనా కూడా హిందూ ధర్మాల మీద కావచ్చు, హిందూ భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధానంగా నిన్నటి రోజున ఈ వైసీపీ నాయకులు చేసిన పనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ముఖ్యంగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మీరు చేసే ప్రతి విషయాన్ని కూడా, మీరు చేసే ప్రతి అపవిత్రమైన పనికి కూడా గమనిస్తున్నారు. మీకు దగ్గరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హిందూ ధర్మాలను గౌరవించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.